మీరు ఎప్పుడన్నా చెట్లు రాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం చూసారా? కొన్ని మర్రి చెట్లు ఉంటాయి, క్రాక్స్ ని క్రియేట్ చేస్తాయి. అయితే చెట్లు క్రాక్స్ ని క్రియేట్ చేయవు సార్. కాకపోతే ఆల్రెడీ క్రాక్ ఉంటే దాని మధ్యలోకి వెళ్ళి దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. క్రాక్ క్రియేట్ చేసేంత కెపాసిటీ రూటింగ్ ఉండదు, కానీ ఆల్రెడీ ఆ విరిగి ఉంటే దాన్ని ఫ్రాక్చర్ చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. చెట్లలో ఆ కెపాసిటీ ఉంటుంది సార్. ఫానల్ కంటెంట్ యానిమల్ హైబర్నేటింగ్ బై బరోయింగ్ ద ల్యాండ్, తెలుసా ఇది? యానిమల్ హైబర్నేట్ అవుతుంది, దాన్ని కూడా వెదరింగ్ కాంపోనెంట్ లో పెడతాం. ఆంథ్రోపోజెనిక్ లో మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్, మినరల్స్, కోల్ అన్ని కూడా వెదరింగ్ ఆస్పెక్ట్స్ లో. బయాలజికల్ వెదరింగ్ టుగెదర్ ఈజ్ నాట్ మోర్ దెన్ 0.01% అవుట్ ఆఫ్ ఆల్ ద వెదరింగ్స్ విచ్ హ్యాపెన్. 0.01% కూడా కాదండి, 1 వదిలేయండి, 0.1 కూడా కాదు, 0.01. సో దిస్ ఈస్ నాట్ దట్ గ్రేట్లీ ఇంపార్టెంట్. కాకపోతే వాడు ఇస్తే క్వశ్చన్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కెమికల్ వెదరింగ్ అండ్ బయోటిక్ వెదరింగ్ అనేది ఇచ్చినప్పుడు మనం కొంచెం ఆ యానిమల్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చిన నోట్స్ లో నేను బయాలజికల్ వెదరింగ్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చున్నా, బయోటిక్ వెదరింగ్ ఒకసారి చదువు వదిలేయండి, రీడ్ ఇట్ అండ్ లీవ్ ఇట్, నో నీడ్ టు రీడ్. లైకెన్స్ కూడా, లైకెన్స్, మాసెస్ అండ్ లైకెన్స్ మనకి బేర్ రాక్స్ మీద అవి డిజాల్వ్ చేస్తాయి అన్నట్టు.